ప్రస్తుతం మనతో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పువ్వాడ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. మరి ఏదైతే గత 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కనుక అడుగు పెట్టకపోతే, అంటే 60 రోజులు ఆయన అసెంబ్లీకి రాకుండా ఉంటే తన ఎమ్మెల్యే పదవికి ఆయన అనర్హుడు అని, అలాగే ఆయన ఏ ప్రాంతంలో అయితే ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడో ఆ ప్రాంతానికి ఉప ఎన్నిక కూడా జరగబోతుందని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక బజ్ అయితే నడుస్తూ ఉంది. చట్ట ప్రకారం దీన్ని ఎలా చూస్తారు? ఒక సీనియర్ అడ్వకేట్గా దీనిపై మీ అనాలిసిస్ ఏంటి సార్ అసలు? సార్ నమస్కారం సార్. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉండవలసిన ప్రభుత్వాలలో పార్లమెంట్ అనేది లేదా అసెంబ్లీ అనేది అత్యంత శక్తివంతమైనది. ఈ ప్రజాస్వామ్యానికే ఒక పునాది లాంటి ఈ వ్యవస్థలు. దీనిలో ప్రజల యొక్క నిర్ణయం ప్రకారంగా ఎన్నికల తర్వాత ప్రజలు నిర్ణయం ప్రకారంగా మెజారిటీ వస్తే ఆయన పార్లమెంట్లో అయితే ప్రధానిగాను, అసెంబ్లీలో అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉంటారు. అలానే ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండటం జరుగుతూ ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో ఈ పార్లమెంటు వ్యవస్థకి 2 చక్రాలు లాంటివి. ఈ 2 కంపల్సరీగా ఉంటేనే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సజావుగా జరిగే అవకాశం ఉంటుంది. అంటే ప్రజలు ఎన్నిక కాబడిన తర్వాత ప్రజల యొక్క నిర్ణయాన్ని తూచ తప్పకుండా ఎన్నిక కాబడిన వ్యక్తులు అనేది అసెంబ్లీకి వెళ్ళవలసి ఉంటుంది. ఎన్నిక కాబడిన వ్యక్తి మెజారిటీ సీట్లు ఉంటే ప్రభుత్వ ఏర్పాటు ఉంటుంది. మెజారిటీ లేకపోతే ప్రతిపక్ష పార్టీగా ఉండవలసి వస్తుంది. ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే ఎన్నిక కాబడిన ఒక శాసనసభ్యునిగా ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టే అవకాశం ఉంటుంది. ఇది బృహత్తర అవకాశం. అంటే ప్రభుత్వము తప్పిదనాలను అనేది మీరు అసెంబ్లీలో మాత్రమే ప్రజల తరపున ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధి అనేది నిలదీసే అవకాశం ఉన్నటువంటి ఏకైక ప్రాంతం అసెంబ్లీ. అలాంటి అత్యంత పవిత్రమైనటువంటి అసెంబ్లీ స్థానే ప్రజలు ఒక నాయకుడిగా ఎన్నుకోమని, ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో చర్చ డిబేట్ చేయమని, ప్రభుత్వ వైఫల్యాలని నిలదీసే అవకాశం ఉంటే అసెంబ్లీకి నేను వెళ్ళను అని చెప్పడం అంటే అసెంబ్లీ నుంచి పారిపోవటం అనాలా, లేదా ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నమ్మకం లేకపోవటం అనాలా, లేదా వారికి పూర్తిగా భారత రాజ్యాంగం మీద అవగాహన లేదా అని చెప్పి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నిజంగా కనుక ఆయన అసెంబ్లీకి నేను వెళ్ళను అనే జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యాఖ్య నిజమయ్యే పనికైతే భారత రాజ్యాంగంలోని 190 ఆర్టికల్ ప్రకారంగా ఒక శాసనసభ్యుడు, ఎన్నిక కాబడినటువంటి శాసనసభ్యుడు సభ అనుమతి లేకుండా 60 రోజులు పైగా సభకు హాజరు కాకపోతే ఆ సభ అతని స్థానాన్ని వెకేట్గా ఖాళీగా ఉంది అని చెప్పి ప్రకటించే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ 60 రోజులు దాటిన తర్వాత అనుమతి లేకుండా అసెంబ్లీకి రాకపోతే అసెంబ్లీ స్పీకర్ దాన్ని వేకెంట్గా ప్రకటించే అవకాశం ఉంది. ఒక్కసారి వేకెంట్గా ప్రకటించిన తర్వాత దాన్ని బై ఎలక్షన్స్ జరిపే అవకాశం ఉంటుంది. మళ్ళీ తిరిగి ఆ స్థానానికి మళ్ళా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అసెంబ్లీకి రాను అని చెప్పడం అనేది ఈ రాజ్యాంగ ధిక్కరణ, రాజ్యాంగ అనుచరణ లేకపోవటము. దీనిపై అసెంబ్లీ స్పీకర్గా చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్య ఈ చట్ట ప్రకారంగా ఉందని ముక్కుసూటిగా చెప్పడం అనేది అభినందిస్తూ ఉన్నాం. ఈ ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉండవలసిన వ్యక్తులు మేము అసెంబ్లీకి వెళ్ళకపోవటం అంటే చాలా ఆశ్చర్యానికి లోనవుతూ ఉంది. ఎందుకంటే మీరు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు శాలరీ తీసుకుంటున్నారు, మీరు అలవెన్సులు తీసుకుంటున్నారు, తరువాత కూడా మీరు పెన్షన్ తీసుకుంటున్నారు. ఇన్ని సదుపాయాలు పొందుతూ, ఇన్ని సౌకర్యాలు పొందుతూ జీతము, అలవెన్సులు
మళ్ళా దీని తర్వాత కూడా మీరు పెన్షన్ తీసుకుంటూ ప్రభుత్వము నుండి ఈ విధమైనటువంటి సౌకర్యాలు అనుభవిస్తూ నేను అసెంబ్లీకి వెళ్ళను అంటే అసెంబ్లీ స్పీకర్ చూస్తూ ఉంటారని నేనైతే అనుకోను. చాలా తప్పిదనం. అనుభవం లేక మాట్లాడా, ఆవేశం మీద మాట్లాడా, లేదా అసెంబ్లీలో లేకుండా ప్రజల సానుభూతిగా మాట్లాడా అనేది ఒక రాజకీయ కోణంలో మాట్లాడి ఉండవచ్చు. కానీ ఖచ్చితంగా ఇలా అసెంబ్లీకి వెళ్ళకపోవటం అనేది చాలా దుర్మార్గము, చాలా అవివేకము. ఈ 60 రోజుల పైన వెళ్ళకపోతే సీటు వెకేట్ చేసే అధికారము భారత రాజ్యాంగము 190 అధికరణ ప్రకారంగా అసెంబ్లీ స్పీకర్గా ఉంటుంది. రఘురామకృష్ణరాజు తప్పనిసరిగా దాన్ని వెకేట్ సీటుగా ప్రకటించే అవకాశం ఉంది. తద్వారా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి స్థానానికి బై ఎలక్షన్ జరిగే అవకాశం తప్పనిసరిగా ఉంది. ఇది ఒక న్యాయవాదిగా నేను తెలియజేస్తున్నా. సార్, ముఖ్యంగా స్పెషల్ లీవ్ కూడా తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. స్టార్టింగ్లో ఆయన అసెంబ్లీకి రావటం, ప్రమాణ స్వీకారం చేయటం, వెళ్ళిపోవటం, మళ్ళీ అప్పటి నుంచి కూడా అసెంబ్లీకి రాకపోవటం. ఇప్పుడు ఒకవేళ స్పీకర్ గారు ఏదైతే అనర్హత వేటు వేసి అసెంబ్లీకి రాలేదని చెప్పి వేకెంట్గా దాన్ని ప్రకటిస్తే కనుక బై ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుందంటారా? ఏంటి అసలు పరిస్థితి? ఇప్పుడు కంటిన్యూస్గా క్రమము తప్పకుండా అనుమతి లేకుండా 60 రోజుల పాటు రాకపోతే దాన్ని సీటును వెకేట్ సీటుగా ప్రకటించే అధికారం అసెంబ్లీ స్పీకర్గా ఉంది. అయితే ఈయన నేను రాను అని చెప్తున్నాడు. అయితే వస్తాడా, 60 రోజులు రాడనేది భవిష్యత్తులో చూడవలసి వస్తుంది. అయితే మధ్యలో వచ్చి కొన్ని రోజుల పాటు వచ్చి కొన్ని రోజులు పోకుండా ఉన్నట్లయితే ఈ 60 డేస్ అనేది కంటిన్యూగా ఉండే అవకాశం లేదు. కాబట్టి స్పీకర్ అలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. 60 రోజుల పాటు పూర్తిగా సమావేశాలకు కానీ అసెంబ్లీ సమావేశాలు కానీ రానప్పుడు మాత్రమే తీసుకుంటారు. ఏది ఏమైనా కూడా ప్రజలు కట్టినటువంటి పన్నుతో ఉన్నటువంటి మీరు శాలరీగా తీసుకుంటూ అలవెన్స్లు అనుభవిస్తూ తర్వాత కూడా మీరు పెన్షన్ తీసుకుంటూ ఒక క్రమ పద్ధతిగా అసెంబ్లీకి వెళ్లకుండా అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల తరపున సమస్యలు చర్చించకుండా ప్రజలు ఎంతో బాధపడి ఎంతో కష్టపడి ప్రజల తరపున ప్రజల మాటగా ప్రజల భావనగా ప్రజాస్వామ్యంలో ప్రజల వాయిస్ వినిపించాల్సిన ప్రదేశంలో నేను వెళ్ళను అంటే అంతకన్నా చేత్కారం మరొకట్లేదని చెప్పి ఏ పార్టీ అయినా సరే ఏ వ్యక్తి అయినా కానీ అసెంబ్లీకి నేను వెళ్ళను అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు బుద్ధి చెప్పవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేదైతే ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ పవిత్రత దెబ్బతినే అవకాశం ఉంది. ప్రజా సమస్యల మీద డిబేట్ జరిగే అవకాశం లేదు. ప్రజల యొక్క కష్ట నష్టాలను చెప్పుకునే వేదికలో ఆ నాయకుడు లేకపోతే అంతిమంగా ఇబ్బంది పడేది ప్రజలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడ్డావు, ప్రజలు ఇబ్బంది పడతారు. మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసి మీ సమస్యల మీద ప్రజా సమస్యల మీద అసెంబ్లీ వేదికగా అధికార పార్టీని నిలదీస్తారని మిమ్మల్ని గెలిపించారు. మీరే వెళ్ళనంటే ఆ ప్రజలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఇలాంటి వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకునే విధంగా భవిష్యత్తులో ఇంకా అమెండ్మెంట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.